దూకుడు సక్సెస్ తో మహేష్ ను టాలీవుడ్ బాద్షాను చేశారు నిర్మాతలు. అయితే ఈ మధ్య సక్సెస్ రేటింగ్ లో కాస్త వెనకబడిన ఎన్టీఆర్ కూడా ఆ పోస్ట్ పై కన్నేశాడు. తన వచ్చే సినిమా దమ్ము సినిమాతో రికార్డులు బద్దలు కొడతానంటున్నాడు. ఇక మహేష్ బాద్షా పోస్ట్ నుంచి తప్పుకోవాల్సిందేనా లేదా షరా మామూలుగా ఎన్టీఆర్ తప్పుకుంటాడా? చూడండి మీరే. బాలీవుడ్ కు బాద్షా ఉన్నాడు కానీ టాలీవుడ్ బాద్షా ప్లేస్ ఖాళీగా ఉంది. దూకుడు కురిపించిన కలెక్షన్స్ తో బాక్సాఫీస్ బాద్షాగా ప్రిన్స్ డిక్లేర్ చేశారు చిత్ర నిర్మాతలు. బిజినెస్ మ్యాన్ కూడా అదే హవా కంటిన్యూ చేయడంతో ప్రిన్స్ కాస్త బాద్షా అయిపోయాడు. ఎప్పుడు నెంబర్ 1 గా ఉండాలనుకునే ఎన్టీఆర్ సక్సెస్ వేటలో ఈ మధ్య కాస్త స్లో అయ్యాడు. ఈసారి ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద దమ్ము చూపించడానికి రెడీ అవుతున్నాడు. ఇదిలా ఉంటే హిట్ చిత్రాల దర్శకుడు శ్రీను వైట్లతో ఓ సినిమాలో నటించనున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమాకి యాక్షన్ అనే టైటిల్ పరిశీలించారు. అయితే తాజాగా బాద్షా అనే టైటిల్ ను కూడా అనుకుంటున్నారు. తన రికార్డులను తానే బ్రేక్ చేస్తూ బాక్సాఫీస్ బాద్షా అనిపించుకున్నాడు మహేష్ బాబు. ఆల్రెడీ ఒక బాద్షా పోస్ట్ ఫిలప్ అయిపోయింది. బాక్సాఫీస్ కే కాకుండా ఏకంగా టాలీవుడ్ కే బాద్షా అనిపించుకోవాలనుకుంటున్నాడు ఎన్టీఆర్. దూకుడు సినిమాతో మహేష్ ను బాక్సాఫీస్ బాద్షా చేసిన శ్రీను వైట్ల ఎన్టీఆర్ ను టాలీవుడ్ బాద్షా చేస్తాడా చూడాలి మరి. చాలండి, మేము తొడగొడితే రికార్డులు, మేసం తిప్పితే రివార్డులు. ఈ మొక్క తెలుగు గడ్డ మీద ఏ బిడ్డను అడిగినా చెబుతాడు. అది తెలుసుకొని కాలు దువ్వట